ఈ సెషన్లో మోషన్ ట్విన్కి అడిషనల్గా స్టాటిక్ ఫ్రేమ్ స్పాన్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. సో మామూలు టైమ్ లైన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన ఆ బ్యాక్ బోర్డ్ ఇట్లా ఇక్కడి వరకు వస్తుంది, ఈ కీ ఫ్రేమ్ వరకు. తర్వాత హైడ్ అయిపోతుంది, ఎందుకంటే మనం పెట్టిన ప్రీసెట్ యొక్క సెట్టింగ్స్ ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట. మరి దాన్ని ఈ కీ ఫ్రేమ్ తర్వాత కూడా ఉంచాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ చివర ఈ కీ ఫ్రేమ్ తర్వాత మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టైమ్ లైన్ బ్లాంక్ కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయండి. అదేవిధంగా దీనికి కూడాను, దేనికి మన అంటే రిమ్కి బ్యాక్ బోర్డ్కి రెండిటికి. సో ఇక్కడ కూడా ఇన్సర్ట్ టైమ్ లైన్ బ్లాంక్ కీ ఫ్రేమ్. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ అండ్ ఈ బ్లాంక్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఎడిట్ పేస్ట్ ఇన్ ప్లేస్. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్ ఇన్ ప్లేస్. సో ఈ బ్లాంక్ కీ ఫ్రేమ్లో రెండు కూడా ప్లేస్ అయినాయి. అయితే ఇక్కడ ఎటువంటి ట్విన్స్ యాడ్ కాలేదు. మరి ఇవి యొక్క అప్కమింగ్ అంటే నెక్స్ట్ సపోజ్ 110 వరకు ఇవి స్పాన్ కావాలి అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి F5 ప్రెస్ చేయండి. అట్లానే దీని దగ్గర కూడా క్లిక్ చేసి F5 ప్రెస్ చేయండి. సో ఇక్కడ దాకా మీ యొక్క ప్రీసెట్ యొక్క మోషన్ ట్విన్ రావడం జరిగింది. అది స్టాటిక్గా రిమైనింగ్ నెక్స్ట్ కమింగ్ ఫ్రేమ్స్లో స్టాటిక్గా అట్లానే ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు స్టాటిక్ ఫ్రేమ్ సెట్ని క్రియేట్ చేయొచ్చు.